వర్ధన్నపేట మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మురికి కాలువల శుద్ధీకరణ పనులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. పరిశుభ్రత ప్రజల ఆరోగ్యానికి కీలకమని, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో ఉద్యోగాల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తామని తెలిపారు. పట్టణాభివృద్ధికి డ్రైనేజీ, రోడ్లు, ఓపెన్ జిమ్స్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, త్వరలో స్కూల్, ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా మా వర్ధన్నపేట నియోజక ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే 99 రోజుల కార్యక్రమం భాగంగా మా మున్సిపాలిటీలో వర్ధన్నపేట మున్సిపాలిటీలో పరిశుభ్రత విషయంలో వారి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. కార్మికులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉగాది నామ సంవత్సరం ఉంది. మరి వారు ఎంతో తక్కువ మందితో ఈ యొక్క వర్ధన్నపేట నియోజకవర్గంలో పనులు చేస్తున్నారు. పాపం వాళ్ళను ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాను. గతంలో ఏవైతే అక్రమాలతోని 10 మందిని ఇందులో ఉద్యోగాలు డబ్బులతో తీసుకొని వారిని ఉద్యోగాలలో ఉన్నట్టుగా చూపెట్టి వారిని మళ్ళీ ఉద్యోగాల నుండి తీసేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం పైన తప్పనిసరిగా విచారణ చేపట్టి విచారించి పోలీస్ పరంగా కానీ వీలైతే కఠిన చర్యలు కేసు రిజిస్టర్ చేసి తీసుకునే విధంగా ఒక విషయం. అలాగే మళ్ళీ మనకు వర్ధన్నపేట ప్రజల గ్రామం సంఖ్యను బట్టి కమిషనర్ గారు మళ్ళీ లెటర్ పెట్టండి ఎంతమంది అవుట్సోర్సింగ్ నుండి తీసుకోవాలి అనేది. అది కలెక్టర్ గారి దగ్గర ఉన్నది. కలెక్టర్ గారితో మాట్లాడి మరీ అధికంగా కార్మికులను తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే వరంగల్ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు మన మున్సిపాలిటీకి అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని శాంక్షన్ చేసిండు. అందులో కూడా 250 మంది కార్మికులు కావాలని నేను, నాయన రాజేందర్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, అలాగే సురేఖమ్మ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే పరిశుభ్రత అనేది ఇంపార్టెంట్, మనకు ముఖ్యం. నాళాలన్నీ కూడుకపోయి సరైన పద్ధతిలో లేకుండా మొత్తం ఇష్టారాజ్యంగా గత పాలకులు చేసిన దానిపైన ఈ పరిశుభ్రత అనేది ఇంపార్టెంట్. తప్పనిసరిగా కార్మికులతోని కోఆర్డినేట్ చేసుకొని ఒక మీటింగ్ పెట్టి, ఇక్కడ రైతు సమస్య వచ్చింది, ఈ మోరీని తీసుకొచ్చి పొలాలకు వెళ్ళి తీసుకుపోయినారు అనేది, అది కూడా అసెంబ్లీ అయిపోగానే కూర్చొని రైతులతో మాట్లాడి ఈ కాలువని ఏ విధంగా అందరి యొక్క ఆమోదం తీసుకొని ఈ కాలువని ఏ విధంగా డైవర్ట్ చేసి మనం ఈ మురికి కాలువను బయట వాగులో పోయే విధంగా చర్యలు తీసుకునే విధంగా కమిషనర్ గారికి తెలియపరిచిన. నేను కూడా వచ్చి ఫస్ట్ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా ఇంకా వివరంగా తీసుకొని, మీ అందరికీ తెలుసు 15 కోట్లు తేవడం, మా 5 కోట్లు టఫ్ ఐడీస్లో 20 కోట్లు వచ్చినాయి. వాటిని సరైన పద్ధతిలో వర్ధన్నపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ వర్ధన్నపేట గ్రామాన్ని రోడ్లు, డ్రైనేజీలు శుభ్రంగా కట్టించి, అలాగే మాటిచ్చినాం 5 లక్షలు ఎంపీ గారు కడియంక గారు వాకింగ్ ట్రాక్ ఇచ్చారు. జిమ్ అందులో భాగంగా మనకు వెంకటేశ్వర టెంపుల్ నుండి పెట్రోల్ పంప్ వరకు దాన్ని వాకింగ్ ట్రాక్గా తయారు చేసి అక్కడ జిమ్, ఓపెన్ జిమ్ పెట్టే విధంగా మొన్న కూడా ఒక పేపర్లో చూసినాను. ఎక్కడ కడతారు ఏంది అనేది లేకుండానే ఫౌండేషన్ వేసిపోయిందని, దానికి ప్రత్యేకమైన మేము అన్ని చర్యలు చూసుకొని అన్ని ఏ విధంగా డిపిఆర్ తయారు చేయమని కమిషనర్ గారికి చెప్పినాం. కమిషనర్ గారు, ఇంజనీర్లు అంతా కూర్చొని డిపిఆర్ తయారు చేసిండ్రు. ఏ విధంగా దాన్ని మనం వాకింగ్ ట్రాక్ చేసి శుభ్రంగా ఉదయమే వాకింగ్ కానీ జిమ్ కానీ పోయే విధంగా ఒక మంచి వాతావరణం ఉండే విధంగా ప్రజలకు అక్కడ సౌకర్యం కల్పించే విధంగా 2 కోట్లు దానికి సపరేటింగ్ కేటాయించడం జరిగింది. దాంట్లో జిమ్ కూడా, ఓపెన్ జిమ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చర్యలు త్వరలోనే ఈ వితిన్ షార్ట్ ప్యాన్లో 1 మంత్లో ఈ ట్రాకింగ్ను, వాకింగ్ ట్రాకింగ్ తయారు చేయడం,